చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయింది. జనం లేక సభ వెలవెలబోయింది. పవన్ చంద్రబాబు మాట్లాడుతూ ఉన్న సమయంలోనే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కుర్చీలు కూడా నిండకపోవడంతో స్టేజ్ దగ్గర కార్యకర్తలు హడావుడి చేశారు. అయితే కార్యకర్తల హడావుడితో సౌండ్ సిస్టమ్ కాస్త ఆగిపోయింది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగానికి అడుగడుగునా అంతరాయం కలిగింది. ప్రతిసారి మైక్ ఆగిపోవడంతో ఒకంత అసహనానికి గురయ్యారు ప్రధాని మోదీ. చేసేది లేక అలాగే ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగిస్తూ ఉన్న సమయంలో తన సహజ శైలిలో కాకుండా కోపంగా కనిపించారు ప్రధాని. మీటింగ్ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రధాని. ఇలా మీటింగులు జరిగితే కష్టమే అంటూ చంద్రబాబుకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది మోదీ. మీటింగ్ పెట్టలేని వారు ఎలక్షన్ ఎలా చేయగలరంటూ చురకలంటించారు. చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయింది. జనం లేక సభ వెలవెలబోయింది. పవన్ చంద్రబాబు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కుర్చీలు కూడా నిండకపోవడంతో స్టేజ్ దగ్గర కార్యకర్తలతో హడావుడి చేయించారు. అయితే కార్యకర్తల హడావుడితో సౌండ్ సిస్టమ్ కాస్త ఆగిపోయింది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగానికి అడుగడుగునా అంతరాయం కలిగింది. ప్రతిసారి మైక్ ఆగిపోవడంతో ఒకంత అసహనానికి గురయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. చేసేది లేక అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగిస్తూ ఉన్న సమయంలో తన సహజ శైలిలో కాకుండా కోపంగా కనిపించారు ప్రధాని. మీటింగ్ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా మీటింగులు జరిగితే కష్టమే అంటూ చంద్రబాబుకు క్లాస్ పీకారు ప్రధాని మోదీ. మీటింగ్ పెట్టలేని వారు ఎలక్షన్ ఎలా చేయగలరంటూ చురకలంటించారు. సభకు సంబంధించిన డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఇస్మాయిల్, చూస్తూ ఉన్న సభ జరిగిన తీరుతెన్నులను మొత్తం చిలకలూరిపేట సభ అన్ని విధాల అపశకునాలతో స్టార్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎట్లాంటి స్పందన వినిపిస్తోందంటారు? చిలకలూరిపేటలో ఒక ఫస్ట్ మీటింగ్ అనేటువంటిది ఈరోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అనేటువంటిది పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం. అయితే ఆ సభ ప్రాంగణంలో దాదాపు 80,000 మందికి ఉన్నటువంటి ఒక కెపాసిటీ ఉంది. దానికి పూర్తిగా వాళ్ళు 50,000 కుర్చీలు వేశారు. మిగిలిన వాళ్ళు వెనకాల ఉండాలనేటువంటిది వాళ్ళ ప్లాన్. కానీ ఆ 50,000 కుర్చీలో సగం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మనం విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా విజువల్స్ అర్థమవుతుంది. సగం కుర్చీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ కూడా జనం లేనటువంటి సిచ్యువేషన్. ఒక పెద్ద మీటింగ్ పెడతాము అనేటువంటిది ప్రకటించారు. 15 రోజుల క్రితం మీటింగ్కి సంబంధించి అనౌన్స్మెంట్ జరిగింది. ఆ తర్వాత దానికి ఒక కమిటీలు వేశారు. ఇవన్నీ వేసిన తర్వాత కూడా జనాన్ని తీసుకురావడం అనేటువంటిది వాళ్ళకు తలకు మించిన భారంగా మారింది. చాలా చోట్ల ఉదయం నుంచి వచ్చినటువంటి మనం దృశ్యాలు చూస్తే మందు పంపిణీ, డబ్బు పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం చివరాఖరికి వస్తే సభా ప్రాంగణం సగం ఖాళీగా ఉన్నటువంటి దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ స్టేజ్ మీదకి వచ్చి చూసిన తర్వాత ఎక్కడ కూడా జనం లేనట్టు సిచ్యువేషన్. ఇక రెండో విషయము, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, చంద్రబాబు మాట్లాడినప్పుడు వరుసగా మైక్ అనేటువంటిది ఆగిపోవడము. దాంతో ప్రధాని మోడీ స్పీచ్ సమయంలో కూడా పూర్తిగా మైక్ అనేటువంటిది ఆగిపోయినటువంటి దృశ్యాలు కనిపించింది. ఒక ఇంతగా డైరెక్ట్ ప్రధాని మోదీ మధ్యలోకి వచ్చేసి డైరెక్ట్గా ఆయన ఇట్లా మైక్ సిస్టమ్ అనేటువంటిది ఎన్నిసార్లు ఆగిపోతుంది అనేటువంటిది కొంత కంప్లైంట్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మైక్ పూర్తిగా ఆగిపోవడంతో దాదాపు ఆయన స్పీచ్లో సగం ఏంటిది ఎవరికి కూడా అర్థం కాని సిచ్యువేషన్, సగం స్పీచ్ పూర్తిగా కమ్యూనికేట్ కానిటువంటి సిచ్యువేషన్ ఉండింది. ఆయన ఒక ఇంతగా సాధారణంగా నరేంద్ర మోదీ మాట్లాడేటప్పుడు చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా తన స్పీచ్ను నిరాటంగా కొనసాగిస్తుంటారు. బట్ దానికి భిన్నంగా ఈరోజు ఆయన కొంత కోపంగా ఉన్నట్టు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటువంటి సమయంలో చంద్రబాబును ఆయన డైరెక్ట్గా పిలవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఈ మీటింగ్ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. చాలామంది కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా ఒక మాట చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్కి సంబంధించి ఎక్కడైతే ఈ మీటింగే కరెక్ట్ కాలేదు, దీంట్లో మీటింగ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జనం రాలేదు, ఒక విధంగా చూడాలనుకుంటే పూర్తిగా ఈ మీటింగ్ అనేటువంటిది ఫస్ట్ మీటింగ్ ఎంత అటర్ ఫ్లాప్ అయింది అనేటువంటి ఒక చర్చ కార్యకర్తల్లోనే స్టార్ట్ అయిపోయింది. సో డెఫినెట్గా మీటింగ్ అనేటువంటిది ఎంత అట్టహాసంగా ఏర్పాటు చేశారో అంతే అటర్ ఫ్లాప్గా జరిగింది అనేటువంటిది ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ కోసం చాలా రకాలుగా ప్రలోభాలకు గురి చేసి పెద్ద ఎత్తున వాళ్ళని తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయడం కానివ్వండి, బిర్యానీ డబ్బులు అరేంజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసినా కూడా చాలా వరకు ఖాళీ బస్సులే వెళ్ళినట్లుగా కనిపించాయి. సో మీటింగ్ నిర్వహించడం కూడా చేత కాలేదని ప్రధాని మోదీ ఏదో క్లాస్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి?
డెఫినెట్గా, ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధాని మోదీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన వచ్చేటువంటి సమయంలో కూడా హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి టైంలో సౌండ్ ఉండకూడదు. వీటన్నింటినీ కూడా ఈ ప్రోటోకాల్ అని ఎవరు కూడా అక్కడ పాటించలేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక డెకోరం ఉంటుంది ప్రధానికి. బట్ ఆ డెకోరాన్ని కూడా కాదని ఆయన ఒక మధ్యలో 2 సార్లు వచ్చి డైరెక్ట్గా ఆయననే మైక్లో చెప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఒక ఇంపార్టెంట్ పర్సన్, దేశ ప్రధాని, నిజంగానే అది ఎన్డీఏ కూటమి అయిపోయినప్పటికీ ఆయన దేశ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వినాలనుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక అది ఉంటుంది. అటువంటి టైంలో కూడా పూర్తిగా అంతరాయం రావడము, చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నటువంటి దానికి ఆడియో రాకపోవడము, అంతరాయం కలగడంతో 1-2 సార్లు ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏదైతే ముందున్నటువంటి వ్యక్తులు వెనకాల వెళ్ళమని చెప్పారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వెనకాల మొత్తం చైర్స్ ఖాళీ ఉండడంతో పూర్తిగా తమ ఫేస్ సేవింగ్ కోసం తెలుగుదేశం కార్యకర్తలు ముందట జెండాలు ఊపి హడావుడి చేసేటువంటి కార్యక్రమాలు ఒకటేసారి స్టార్ట్ చేశారు. దాంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆడియో సిస్టమ్ చెడిపోయింది, ఆడియో సిస్టమ్ కనెక్షన్స్ దిగిపోయి ఆ తర్వాత మీటింగ్కి పూర్తిగా అంతరాయం కలిగినటువంటి సిచ్యువేషన్. ప్రధాని మోదీ మాట్లాడినటువంటి స్పీచ్లో చాలా పోర్షన్ 30-35% పోర్షన్ పూర్తిగా కమ్యూనికేట్ కానటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ ఓవరాల్గా ఇది తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్గా సంబంధించినటువంటి ఇష్యూ. కానీ ఇక్కడ ప్రధాని మోదీ మాట్లాడినటువంటి స్పీచ్ కూడా ఇక్కడ జనాలు వినలేదు అనేటువంటి, జనాలు కమ్యూనికేట్ కాలేదు, జనం రాలేదు అనేటువంటిది డెఫినెట్గా బీజేపీకి సంబంధించి సీనియర్లు ఎవరైతే పాత బీజేపీ తరం ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. చాలామంది మోదీ ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో కూడా ఇంత అంతరాయాన్ని ఎదుర్కోలేదు. ఆయన సాధారణంగా మీటింగ్ ప్రజలతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు చాలా నిష్టగా ఉంటారు. ప్రజలతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు పూర్తిగా తన వాయిస్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి చాలా ప్రయారిటీ ఇస్తారు. అలాంటిది ఈరోజు మీటింగ్లో ఇంత డిస్టర్బ్ కావడం కరెక్ట్ కాదు అనేటువంటిది మెసేజ్ ఆయన నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ఏర్పాట్లలో కావచ్చు, లేకుంటే జనం తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఒక మీటింగ్ని క్రియేట్ చేయలేరు, ఒక మీటింగ్ని కనెక్ట్ చేయలేని వాళ్ళు, ఒక మీటింగ్ని ఏర్పాటు చేయలేని వారు రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారనేటువంటి చర్చ ఆయన కార్యకర్తల నుంచి డెఫినెట్గా వస్తుంది. ఎలక్షనీరింగ్ ఎట్లా చేయగలుగుతారనేటువంటి చర్చ జరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ ఇష్యూ ఈ మీటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కేవలం నరేంద్ర మోదీని పొగడడం కోసం మాత్రమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమైంది. గతంలో నరేంద్ర మోదీని తిట్టినటువంటి చంద్రబాబు, విపరీతంగా దుర్భాషలైనటువంటి చంద్రబాబు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కంటే గొప్ప వ్యక్తి ప్రపంచంలో లేరు అన్నట్టు ఒక విధంగా ఒక దండకం పాడినట్టుగా కంటిన్యూగా ఆయనను పొగడం అనేటువంటిది కూడా చాలామంది టీడీపీ కార్యకర్తలు కూడా అర్థం కాలేదు. ఒకేసారి ఒక మనిషిలో ఇంత పెద్ద మార్పు ఎట్లా ఉంటుంది అనేటువంటిది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మీటింగ్ ద్వారా ఏదో సందేశం ఇద్దామనుకున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి డెఫినెట్గా ఇది ఒక అపశకునం లాగా, లేదంటే ఒక నెగిటివిటీతో ప్రారంభమైనటువంటి మీటింగ్గా కనిపిస్తుంది.